పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు పిఠాపురం ఉప్పాడ ఈ రైల్వే వంతెన అనేది కూడా శాంక్షన్ అయింది. సుమారు 59.70 కోట్లు దీనికి మంజూరు చేసినట్లుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే ప్రకటించారు. ఈ మేరకు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ట్రాక్ కి ఎప్పుడైతే గేట్ పడుతుందో ఒక్కొక్కసారి 3-4 ట్రైన్లు కూడా వెళ్లే వరకు కూడా గేట్ తీయరు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతుంది, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అదే విధంగా కళ్యాణ్ గారి పాలన ఎలాగుంది, వీటన్నిటిపైన పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారండి. బాబాయ్ మీ ఊరు? ఎరవాడ అంటే పిఠాపురం నియోజకవర్గం. అయితే ఇక్కడ మీరు ఈ ఉప్పాడ రోడ్ లో ప్రయాణిస్తుంటారా? మరి అయితే ఇక్కడ బ్రిడ్జ్ లాగా చాలా ఇబ్బంది పడ్డారు కదా? చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు బ్రిడ్జ్ వేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు, తెలిసిందా మీకు? శాంక్షన్ అయిందంట. బ్రహ్మాండం అండి. చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి ఇబ్బందులు పడేవారు బ్రిడ్జ్ లేక. అన్ని కూడా బాగా ఉందండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చేయడం వల్ల ఉపయోగం అంటారా? మంచి ఉపయోగం. చాలా బాధపడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకి అయితే చాలా నరకం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తే తెలియదు. ఇక ఉక్కుని మరి బాధపడుతున్నారు కదా. ఈ దేశం నుంచి సుఖంగా ఉంటుంది అసలు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. మీరు ఏం చేస్తుంటారు? ఇవన్నీ వ్యాపారం, కాయగూర వ్యాపారం. అయితే మీకు బయటికి వెళ్తుంటారు కాబట్టి అన్ని తెలుస్తాయి కదా. అందరూ బాగా చెప్పుకుంటున్నారండి. బాగుందండి. అయితే మరి బ్రిడ్జ్ పడిన తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకా మీకు ఆనందం? ఆనందం ఆయన వచ్చిన ఆనందంగా బాగుందండి. ఇప్పుడు అందరూ కూడా సుఖంగా ఉన్నారు. ఏంటంటే రోడ్లు దెబ్బలు తగిలేసి అలా ఇలా రోడ్లు బాగుంది. రోడ్లు వేసారండి విరవాడ మొత్తం ఒకలాగా ఉన్నాయి. బోతులు వేసి బాగా వేస్తున్నారండి రోడ్లు. చెప్పుకుంటున్నారు బాగా వేస్తున్నారు. మీ ఊర్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేమసా? ఎక్కువండి. ఊరికి ఎవరు ఉన్నారు ఎక్కువ? మీ ఊర్లో చెప్పండి. మా ఊర్లో ఎక్కువేనా? బాగా ఎక్కువ. ఇరవాడ కూడా ఎక్కువ. ఆ ప్రాంతంతో ఎక్కువ. వాళ్ళు మాట్లాడినా కూడా. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఏ ఊరండి మీది? నవకండ్రవాడ, పిఠాపురం మండలం. అయితే నిత్యం ఇటువైపు తిరుగుతూ ఉంటారా? తిరుగుతూ ఉంటాం. మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ గురించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? బ్రిడ్జ్ లేక, రైల్వే బ్రిడ్జ్ లేక ఎమర్జెన్సీ వస్తే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎవరి కాళ్ళే. ఎందుకంటే ఈ అత్తమాను ట్రైన్లు ఎక్కువైపోయి అత్తమాను గేట్లు వేస్తాం, ఇవన్నీ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మరి ఆయన వెంటనే మొదలెడతామని మన అప్పుడు ప్రకటించారండి. అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే 59.70 కోట్లు మంజూరైందండి. మంజూరైందని పేపర్ లో పట్టదు. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాండి. ఎందుకంటే ఆ బ్రిడ్జి పడటం వల్ల మాకు చాలా సేఫ్టీ అండి. అంతా బాగుంటుంది. కళ్యాణ్ గారి వాళ్ళు సాధ్యమైంది అనుకుంటున్నారా? కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందండి. లేకపోతే ఎన్నాళ్ళలో అయిందండి ఈ బ్రిడ్జి తెలిసినది. అయినా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ఇదిగా చేయలేదండి. మహానుభావుడు వచ్చాడు కాబట్టి మాకు చాలా ఇదిగా టెన్షన్ అయినట్టు మాకు. అయితే కూటమి పాలన ఎలా ఉందండి? కూటమి పాలన బాగానే ఉందండి. ఏదైనా కూటమి పాలన 3 సంవత్సరాల వరకు అభివృద్ధి మీద పెడతారండి. ఉన్న 2 సంవత్సరాలు కూడా సంక్షేమమే పడతారు. వీళ్ళు చేసిందే కరెక్ట్ అండి. ఎందుకంటే ఏ డబ్బులు అప్పు మన ఇంటి మీద అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ అప్పు తీసేదాకా అప్పు మళ్ళీ పుట్టదు. కానీ జనం అలా గ్రహించలేదు. ఎందుకంటే ముందే అప్పు చేసాడు లక్షల కోట్లు, మైక్ దగ్గర పెట్టుకోండి, లక్షల కోట్లు అప్పు చేసాడు. మళ్ళీ ఎవరు అప్పు ఇస్తారండి? కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ యాక్సిడెంట్లు తగ్గాయండి, అన్ని బాగున్నారు. లేకపోతే రోడ్లు గొయ్యలు అడిపోయి ఎడం చేసిపోతూ సేపు వచ్చేవాడు, కుడిసేపు వచ్చేవాడు, ఎడసేపు వచ్చేసేవాడు గోతుల వల్ల. అలా యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది దారుణంగా ఉండేదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొత్తం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వల్ల రోడ్లు చాలా గొప్పగా వేస్తున్నారు, చాలా గొప్పగా ఉన్నాయండి. అయితే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. మళ్ళీ ఈ డోల్సన్ తోట అభివృద్ధి చేస్తున్నారండి. తర్వాత అన్ని బాగున్నాయండి. అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలండి. కొంత టైం ఎంట్రన్స్ చేయాలంటే బొక్కలెట్టేసి పోయాడు.
వాళ్ళు దారుణంగా ఉంది అంతా. నువ్వు ఇవన్నీ చేయాల. ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడే ఒక్కలు వచ్చింది. ఒక 2 ఈ అభివృద్ధి చేస్తే చాలండి. ఒక అభివృద్ధి చేయడం వల్ల ఒకరికి ఉపాధి కలిగిందంటే అటు నెలకు తెచ్చుకుంటాడండి ఆ డబ్బులు. అభివృద్ధిలోంచే సంక్షేమం పడుతుంది, సంక్షేమంలో అభివృద్ధి పుట్టదండి. అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ గా సంక్షేమం అదే పడుతుందండి. జనానికి పని కలిగితే ఆటోమేటిక్ గా దేశం అప్పుడే బాగుంటుంది రాష్ట్రం. అంతేగాని ఉత్తరే పెట్టేసి ఉత్తరే చేసేసి ప్రతిదానికి 10,000 వేసి 5,000 వేస్తే ఎక్కడి తెస్తారో? మనమే పనులు వేస్తాం, లేకపోతే దేశం మీద అప్పు తెస్తాం. మన ఇంటి మీద అప్పు తెచ్చుకుంటే మనకి ఎలా ఉంటది? మళ్ళీ అప్పు ఏమన్నా ఇస్తాడా తీర్థపోతేనే? అలాగే రాష్ట్రం కూడా మన ఇంట్లో ఇల్లాంటిది అంటారా? మన రాష్ట్రం కూడా మన ఇల్లు లాంటిదే. ఏమో అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. ఓకే అండి. ఎలా ఉంది అయితే కూటమి ప్రభుత్వం? బాగుందండి. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం ఉందండి. ఏదంటే ముందు డబ్బులు వేస్తాం అలవాటు చేయడు కదా, దాని గురించి కొంత ఏదో ఇది అవుతారు కదండి, అవి కూడా సర్దుకుంటుపోతాయి. ఇప్పుడు ఈ ఏళ్ళ 100 రూపాయలు పెట్టినోడు ఆ 10 రోజుల పైపు కోట పెట్టడానికి వాళ్ళు మాట్లాడతారు జనం. అది కాదు, అభివృద్ధి చూడాలి. అభివృద్ధి అయ్యిందంటే ఆటోమేటిక్ అన్ని బాగుంటాయండి. అభివృద్ధి దీనికి ఇది. అంతేగాని ఏదో పెట్టేస్తున్నాం ఏది చేస్తున్నాం అంటే అది చాలా ఇదిగా ఉంటదండి. అయితే బ్రిడ్జ్ చేయడం పట్ల మీరు ఆనందం వ్యక్తం చేస్తారు? బ్రిడ్జ్ చేయడం పట్ల చాలా ఆనందంగా ఉందండి. భూముల రేటు కూడా తిరిగిపోతాయండి. తర్వాత ఏమో పనులు కూడా బాగా కలుగుతాయి జనానికి. తర్వాత ఈ బ్రిడ్జ్ కింద ఉన్న ఊరు కూడా డెవలప్ అవుతుంది. అటు ఇటు కూడా బ్రిడ్జ్ కింద ఉన్న ఊర్లు కూడా డెవలప్ అవుతే అంతా బాగుంటదండి. అన్ని బాగుంటాయండి. ఈ ఊరు కూడా ఇటువైపు ఉప్పాడ వరకు కూడా పిఠాపురంలో కలిసి అవకాశం చాలా బాగుంటదండి. చాలా బాగుంటదండి. ఎందుకంటే జనం గ్రహించలేదు. అప్పులు చేసి జనాన్ని పెడతపెట్టండి. ఒక లెక్క పరిపాలన అంటారు. డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేస్తే ఒక ముఖ్య పెట్టింది పని కల్పించాలండి. ఎంతమంది అని అన్ని అప్పులు చేసి ఇచ్చేస్తారా? ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయండి రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు మేధవ శక్తి, పవన్ కళ్యాణ్ ఒక మేధవ శక్తి, బీజేపీ ఒక మేధవ శక్తి, మూడు కలిసి అంటే చాలా గొప్ప ఉంటదండి. డబుల్ ఇంజిన్ సర్కార్ అండి ఇది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండం ఉంటది అనమాట. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతుంటారని కొంతమంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన సహాయం వెళ్ళి తీసుకొచ్చాడు. ఇవాళ అదొక చాలా మంది చెప్తారు నాయకులు. ఒక్కడు వెళ్ళలేదండి, ఒక్క నాయకుడు వెళ్ళలేదు అక్కడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. కానీ తీసుకొచ్చి ఒక ఓటు కూడా తీర్చకుండా జాగ్రత్తగా మ్యాచ్ చేసేదండి పవన్ కళ్యాణ్ గారు. చేయడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం అయ్యిందండి. ఎప్పుడైనా చేయాలి, ముగ్గురు కలిసింటేనే ఏదైనా విజయం దేనికైనా చేయాలి. రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కదా, ఏ విధంగా చూస్తారు మీరు? చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎన్నో సంవత్సరాల కళ. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లనే కదా అన్ని కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ బ్రిడ్జ్ అదే ఇప్పుడు లేదు కదా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. ఈ బ్రిడ్జ్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే తిరిగి వెళ్ళడం, మాకు ఇంచుమించుగా తిరిగి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ వస్తుంది. ఏదైనా అర్జెంటు సమయాల్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళకి వెళ్ళడానికి బస్సులు ఇటు నుంచి వెళ్ళడానికి లేదు. గేట్ వేస్తే గేట్ ఎంతసేపు వేస్తే అంతసేపు వస్తుంది. ఒకసారి 1 గంట పడుతుంది, ఒక్కసారి అరగంట కూడా పడుతుంది. 2-3 ట్రైన్లు వస్తుంటాయి కనుక. అయితే కూటమి పాలన ఎలా ఉందంటారు? కూటమి అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అనుకుంటున్నారా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది 100%. అయితే ఇంకా ఏ విధంగా ఉండబోతుంది పిఠాపురం అనుకుంటున్నారు? ముందు ఇంకా అభివృద్ధి చెందుతుందండి. ప్రజెంట్ 100 పడకల ఆసుపత్రి ఒకటి వచ్చింది. త్వరలో అపోలో కూడా వస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తానంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా సరే పిఠాపురం అభివృద్ధి మనకి ఆగట్లేదు. అది 100%. అయితే అందుబాటులో లేరు అనే భావన కూడా కొంతమందిలో ఉంది. మనకి అందుబాటులో పనే ఉందండి. మనకి ఇక్కడ అభివృద్ధి ఉందా లేదని చూసుకోవాలి తప్ప ఆయన అందుబాటులో పనే ఉందండి. మనకి ప్రతిదీ జరిగిపోతుంది కదా, ప్రతి పని కూడా జరుగుతుంది. అంటే ఆ స్థాయి వ్యక్తి అందుబాటులో ఉండడం కూడా కుదరదు కదండి. అవుతుందండి. ఇప్పుడే కదా మొన్న ప్రభుత్వం వచ్చి 8 నెలలు 9 నెలలు అవుతుందండి. ఆయన కూడా అన్ని శాఖలు తీసుకున్నప్పుడు మరి అన్ని శాఖలు కూడా సహాయం చేయాలి కాబట్టి మరి కొద్దిగా మనకి కొద్దిగా దూరంగా ఉన్నట్టుగా ఉంటది. కానీ త్వరలో మనకి అందుబాటులోకి వస్తారు. ఆయన దూరంగా ఉన్నా సరే పిఠాపురంపై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నారు అనిపిస్తుందా? 100% అండి, చెప్తున్నాను కదా. ఎక్కడున్నా సరే పిఠాపురమే ప్రత్యేకమైన అభిమాన ప్రేమ చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా మనకి ఏది కూడా అక్కడ జరుగుతుంది. అంటే ఇంకేం అబ్జర్వ్ చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో? ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు చూడండి, గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నారు, అది జరుగుతుంది. త్వరలో ఉచిత బస్సు వస్తున్నారు.
నెక్స్ట్ తల్లి వందనం కూడా మీకు జూన్ నుంచి కూడా పెడుతున్నారు. ఏది ఆగట్లేదండి, అన్ని బాగా జరుగుతుంది. సంక్షేమం అభివృద్ధి. అవునండి. అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? అభివృద్ధి బాగుందండి. సంక్షేమానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మొన్నగా 8 నెలలు 9 నెలలు అయింది. ఒకటి కూడా చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ ముందు అసలు మన బడ్జెట్ లో అసలు ఏమి డబ్బులు అనేది లేదు కదా, అసలు అంతా జీరోలో ఇచ్చారు ముందు ప్రభుత్వం. కాబట్టి మరి వాళ్ళు కూడా చూసుకొని చేయాలి కదా. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు. 100% అండి, డౌట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ పాలన నా భూతో నా భవిష్యత్తు అంటే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరండి ఇది? మాది పిఠాపురం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పడుతుంది అంటున్నారు. ఒక ప్రకటన కూడా వచ్చింది, 59.70 కోట్లు మంజూరైనట్టు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జి పడుతుందంటే చాలా అదృష్టవంతులు అండి. అంటే ఇక దానివల్ల కూడా ఏంటంటే అండి, ఈ బ్రిడ్జి పడకపోవడం వల్ల మీకు గంటలో మీకు గేట్ వేసేయడం వల్ల ఈ మామూలుగా ఈ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎమర్జెన్సీ వర్కులకి కానీ చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ బ్రిడ్జి పడుతుందంటే చాలా ఆనందం వ్యక్తం చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక పక్క చాలా కాలం నుంచి, ఇది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు పడుతుందంటే ఈ పిఠాపురం మాకు ప్రజలందరికీ కూడా చాలా ఆనందమైనటువంటి విషయం అండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందంటారా? మరి ఎవరి వల్ల సాధ్యమైంది అనేది మనకు తెలియదు కానీ మరి ఆయన ప్రభుత్వం కాబట్టి, డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన వల్ల అయిందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన ఎమ్మెల్యే ఉండడం వల్ల ఇక్కడ కూడా అన్ని కూడా ఇప్పుడు అరాచకాలన్నీ చాలా కూడా అరికట్టబడ్డాయండి. ఇవాళ ఆడపిల్లలకు కూడా మంచి స్వాతంత్రం వచ్చిందంటే, ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా ఒక ట్యూషన్కి వెళ్ళాలన్నా చాలా భయపడేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత అటువంటి అన్ని కూడా అరికట్టబడ్డాయండి. చాలా భయభక్తులతో యూత్ ఉంటున్నారు, అందరినీ కూడా సోదరీ భావంతో చూస్తున్నారు. చాలా బాగుందండి పిఠాపురం. ఇప్పుడు పాలన ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పాలన అంటే ఇప్పుడు అనుకుంటారు కానీ వెంటనే ఎలాగైపోతుందంటే, కొత్తగా పాలన అయ్యారు, కొద్దిగా మరి 9 మాసాలు అవుతుంది, చాలా వరకు చేసుకుని వచ్చారు. ఒకటి కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది, అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. రోడ్లు ఈ విషయాలు కూడా అండి, రోడ్లు అవి కూడా చేశారు, శుభ్రంగా జరుగుతున్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఎక్కిన తర్వాత ఇవన్నీ రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్లే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా వేయడం జరిగిందండి. అన్ని కూడా చాలా బాగున్నాయి, ప్రతి రోడ్డు కూడా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా మీది ఎవరు? పిఠాపురమే భయ్యా. పిఠాపురం. అయితే మరి ఈ ఉప్పాడు రోడ్డులో తిరుగుతుంటారా? నేను రోజు డైలీ వెళ్తుంటున్నాను, బ్యాంక్ లో చేస్తుంటాను, కొంచెం ఫీల్డ్ వర్క్ ఇటే వెళ్తుంటాను డైలీ, ఎక్కువ ఇటే. మరి అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ లేదు ఇప్పటి వరకు, బ్రిడ్జ్ పడబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీసుకొస్తున్నారు, సుమారు 49 కోట్ల పైన శాంక్షన్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలానంటే అన్న అది నిజమో కదా అంతవరకు తెలియదు, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు అనమాట. అలా ఎవ్రీ ఇయర్ వేస్తారు పడతారు. అంటే ఇంతకు ముందు అంటే ఇక్కడ వచ్చేసరికి 3 గేట్లు ఉన్నాయన్నమాట పిఠాపురానికి. కోరస్ గేట్ ఒకటి, ఉప్పడి గేట్ ఒకటి, అటువైపు మాదాపురం గేట్ ఒకటి. అటువైపు ఇటువైపు టనల్ పడ్డాయి, అండర్ గ్రౌండ్ పడ్డాయి, బాగానే ఉంది. అక్కడ ట్రాఫిక్ ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంది. మెయిన్ ఎక్కడ పడాల్సిన చోట పడకుండా ఆ 2 చోట్ల పడ్డది. అక్కడ అటువైపు అంత ఎక్కువ ఉండదు ట్రాఫిక్, మెయిన్ ఎక్కడ ఎక్కువ ఉంటది ఉప్పడి వెళ్ళే వాళ్ళు, ఇలా పిఠాపురం వచ్చే వాళ్ళకి మెయిన్ ఎక్కువ ఇటువే ఉంటది అనమాట వెహికల్స్ అనేవి. కానీ ఇక్కడ పడకుండా అటువైపు పడ్డది, కొంచెం ఇటు పడితే ఈ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరికైనా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీసేస్తే మిగతా వాళ్ళు వెళ్తారు. ఇక్కడ అలా కాదు, ఎన్ని ట్రైన్లు వచ్చినా సరే ఒక గేట్ వేసాడంటే ఒక మూడు ట్రైన్లు కానీ 4 ట్రైన్లు కానీ వెళ్ళే వరకు గేట్ తీరు. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది, టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. చాలా మంది జాబ్ చేసుకుంటారు, కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తా ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది అంటే మార్నింగ్ టైం వచ్చేసరికి 3 ట్రైన్లు 4 ట్రైన్లు వెళ్ళే వరకు గేట్ తీయడు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి వెళ్ళాల్సిన టైంకి వాళ్ళు రీచ్ అవ్వబోతున్నారు. ఈవినింగ్ కూడా అంతే, చాలా ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ నుంచి అలా బ్యాక్ సైడ్ వరకు, అటువైపు కూడా అవతల కూడా, అటువైపు సెంటర్ వరకు ఉంటాయి. అలా ట్రాఫిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దీన్ని వేయాల్సిన చోట వేయకుండా ఏడుగుని చోట ఆ పక్క ఇటు పక్క వేసారు. అంటే ఆ 2 అండర్ గ్రౌండ్ అంటే కొంచెం హెవీ వెహికల్స్ అక్కడ అటువైపు హెవీ వెహికల్స్ మెయిన్ ఇదే ఇక్కడే దీనికి ఆల్రెడీ శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుందండి. ఇప్పుడు బీసీ జనార్దన్ గారు మినిస్టర్ గారు కూడా ప్రకటించారు 59.70 కోట్లు మంజూరైందంట. ఎలా ఫీల్ అవుతారు? అన్న ఏముంది, నాకు తెలిసి అంటే ఆ పక్క ఈ పక్క వేసారుగా, ఇక్కడ కూడా వేస్తే చాలా మంచిది. మాకు ఈ ప్రాబ్లం ఉండదు. టైం అనేది ఇక్కడే చాలా, ఒక పావు గంట అరగంట ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి, వెళ్ళాల్సిన టైంకి వెళ్ళకుండా, చేయాల్సిన పని చేయకుండా, ఈ మెయిన్ ఏమవుతుందంటే టైం అనేది ఇక్కడే తినేస్తుంది ఎక్కువ. ఏముంది వేసారంటే ఇక్కడ పిఠాపురంకి ఇటువైపు ఉప్పాడు వెళ్ళే వాళ్ళకి అంత ప్రతి ఒక్కరికి మంచిదే కదా, వేసారంటే హ్యాపీ కదా. ప్రాబ్లం ఎంతమంది పాలకులు వచ్చారు కానీ ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడంపై మీరు ఏమనుకుంటారు? ఏముందన్న, ఆయన పిఠాపురం కాబట్టి, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు కాబట్టి గెలిచారు కాబట్టి ఏముంది అంటే కొంచెం ఏదన్నా గవర్నమెంట్ వచ్చిందంటే టైం పడుతుంది ఎవరైనా ఏమైనా చేయడానికి. మేబీ వీళ్ళు కూడా టైం తీసుకొచ్చి చేయడానికి. ఇంకేముంది, ఇప్పుడు 5 years కాబట్టి పాలన ఒక్కొక్కరికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో చేయాల్సింది వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. ప్రస్తుతానికి ఎలా ఉందంటారు పాలన? ప్రస్తుతానికైతే రోడ్ విషయం అయితే పర్లేదన్న, అన్ని వేసారు, ప్యాచెస్ గట్రా అన్ని కవర్ చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ గా చేసేస్తే బాగుంటది. మాక్సిమం నేను తిరిగిన ఎక్కువ ఫీల్డ్ వరకు తిరుగుతుంటాను. పల్లెటూర్లు కూడా చిన్న చిన్న రోడ్లు కూడా బాగా చేశారు. రోడ్ల విషయంలో పర్లేదు, అది ఒప్పుకోవచ్చు, చేశారని చెప్పి రాగానే స్టార్ట్ చేశారంటే. ఈ బ్రిడ్జ్ వేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంచిదన్న, చాలా బాగా ఉంటది. ఇంకా టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే టైం తినేస్తుంది, అరగంట పావు గంట టైం తినేస్తుంది. వెహికల్స్ అన్ని ఇక్కడ అయిపోతున్నాయి. దాన్ని వాళ్ళు వేసారంటే చాలా మంచిదే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉప్పాడు రోడ్డుకి బ్రిడ్జ్ లేదు కదండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? కష్టంగానే ఉందండి. మాక్సిమం అయితే చాలా కష్టపడుతున్నాం. ఒక 1/2 hour వేస్ట్ అవుతుందండి వెళ్ళడానికి రావడానికి కూడా. పావు గంటకి కూడా గేట్ వేస్తుంటారండి. అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే నిధులు మంజూరయ్యా అంటండి 59.7 కోట్లు మంజూరైందంట. బ్రిడ్జ్ త్వరలో పడబోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే బ్రిడ్జ్ వేస్తే మరి చాలా మంచిదండి, మంచి జరిగినట్టే ఉంటదండి. మాకు మాక్సిమం అయితే చాలా బాగుంటదండి బ్రిడ్జ్ వేస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల జరుగుతుంది అంటున్నారు. అవునండి. మీరు ఏ విధంగా చూస్తారు? నేనైతే దానికి అంగీకరిస్తానండి. అంటే ఎలాంటి ఇబ్బందులు పడేవారు బ్రిడ్జ్ లేకుండానండి? బ్రిడ్జ్ లేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోయేదండి. ఇంకా వ్యాపారం చేసుకోవాలన్నా, హాస్పిటల్లోకి వెళ్ళే వాళ్ళైనా ఒక మామూలు మినిమం 3 బళ్ళకి తక్కువ వేరండి, గేట్ వేసారండి. ఇంచుమించు అరగంట సేపు వేస్ట్ అవుతుందండి. అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటదండి తక్కువ ఉంటది మార్గంలో? బాగా హెవీగా ఉంటదండి. 3 బళ్ళకి అంటే ఇంచుమించు అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి మామూలుగా తప్పుకోవడానికే పడుతుందండి. ఇంచుమించు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుందండి ట్రాఫిక్ తప్పుకోవడానికి. అయితే ప్రస్తుతం కూటమి పాలన ఎలా ఉందంటారు? బాగుందండి. అంటే మీరు అబ్జర్వ్ చేసి ఇంకా బాగుంటదండి. మీరు అబ్జర్వ్ చేసింది ఏది బాగుంది, ఏం బాగుందండి? రోడ్ల విషయంలో అయితేనండి, దేని విషయంలో అయినా సరే బాగుందండి అంతా. మీరు ఏం చేస్తుంటారు? నాది వ్యాపారం అండి, స్వీట్ షాప్. అయితే మీ దగ్గరికి వచ్చిన కస్టమర్లు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అయితే బ్రిడ్జ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలా ఉండబోతుంది అనుకుంటారు చుట్టుపక్కల? ఇంకా బాగా మోగుతుందండి. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మరి మామూలుగా ఉండదండి. పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారా? అవునండి, ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమండి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం మీరు ఏ విధంగా చూస్తారు? మరీ అదృష్టం అండి. మా పిఠాపురానికి ఎమ్మెల్యే కావడం ఇంకా అదృష్టం అండి మాకు. మళ్ళీ ఇంకెప్పుడు శాశ్వతంగా ఇక్కడే ఉంటానంటున్నారు, అలా ఉంటే మంచిదంటారు? మంచిదండి. ఏ ఊరండి మీది? మాది కొమరగిరి అండి, ఉప్పడ కొత్తలు మన కొమరగిరి. కొమరగిరి అంటే రోజు ఇదే రోడ్డు తిరుగుతారు అయితే పిఠాపురం రావాలంటే? పిఠాపురం ఎలా వస్తుంది అలా వస్తుంది, కానీ ఫ్లైఓవర్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇవాళ నాకు 60 కోట్లు ఎంత 59.7 కోట్లు మంజూరండి. పవన్ కళ్యాణ్ గారు సెర్చ్ చేసి తెలిసిందండి, నాకు ఇంతగా తెలిసిందండి ఇప్పుడు సార్. మీరు దాదాపు అన్ని కోట్లు శాంక్షన్ అవడం అంటే పిఠాపురానికి ఇది ఒక వరం అనుకోవచ్చు. వరం అండి, అన్ని కోట్లు శాంక్షన్ వరం అండి. పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ నిలబడడం కూడా ఒక వరం అండి. పిఠాపురం డెవలప్ అవుతుంది సార్. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది అంటారా? అవునండి. ముందు వైఎస్ఆర్ టైంలో అడిగారు కానీ డబ్బులు రాలేదండి, ప్రతి డబ్బులు వచ్చేసారు. అయితే కేంద్రం ఎలా చూస్తుంది అంటారు మన రాష్ట్రాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నప్పుడు? కూటమిలో కేంద్రం అయితే బాగా చూస్తుందండి. ఇలా ఏమైతే ఇవి కూడా ఏమన్నా రెడీగా ఉందండి. అలాగే మన పిఠాపురం కూడా మా పవన్ కళ్యాణ్ గారు 4 ట్రైల్కి ఆల్ట్ అడిగారండి. సంపల్పూర్, నాందేడు, నాగవల్లి ఒకటి అడిగారండి. అలాగే జనభూమి రత్నశాల పిఠాపురం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ విజయవాడలో ఉంటే సామకోడ దిగి సామకోడ పెద్ద డబ్బులు అయిపోతుంది. రత్నాచల్లో జనభూమి అనేది నిత్యం వెళ్తూ ఉంటారు. మెయిన్ ఆ రెండు కూడా మాకు ఇస్తే ఆల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆల్టర్ విషయంలో కూడా కొన్ని ట్రైన్లు పేర్లు ఇప్పుడు చెప్పలేను కానీ వచ్చాయి కదండి. కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4 ట్రైన్లకి ఆల్ట్ అడిగారు. మన రైల్వే మంత్రి గారిని అడిగారండి. నాగవాళ్ళు ఒకటి అండి, ఈపీ ఎక్స్ప్రెస్ ఒకటి, ముంబై ఒకటి అడిగారండి. వాటితో పాటు ఈ జనభూమి రత్నశాల కూడా ఇస్తే చాలా ముఖ్యం. జనభూమి రత్నశాల కూడా చాలా ఇంపార్టెంట్ పిఠాపురంకి. ఎక్కువ విజయవాడలో కూడా హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ సార్ అది. అదండి. ఎలా ఉందండి పాలన కూటమి ప్రభుత్వం వచ్చాక? ఆ రోడ్లు బాగున్నాయండి, చాలా బాగుందండి. హాస్పిటల్ కనెక్ట్ అయిందండి. 100 పడకల హాస్పిటల్ కూడా చాలా గొప్ప అండి. 100 పడకల హాస్పిటల్ ఒకటి వచ్చిందండి. దోళసందని కూడా అధికారులు చేస్తారండి. ఈ బ్రిడ్జ్ ఒకటి సెలెక్ట్ అయిందండి. అలాగే ట్రైన్ ఆల్ట్ కూడా సాధిస్తే అది గొప్ప వరమైంది. అయితే పిఠాపురాన్ని కూడా పాడా పరిధిలోకి తీసుకోవడం ఇవన్నీ ఎలా చూస్తారు?
బాగా చూస్తున్నాడు. ఈయన మా అర్జీలు పెడితే కూడా త్వరగా పరిష్కారం అవుతుందండి. అలాగే మనం ఇప్పటికే సౌదరి కోత కూడా కోయకుండా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడే నిధులు ఇస్తే అది కూడా బాగా పేరు అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినవన్నీ చేస్తే సరిపోద్ది అంటారా ఇంకేమన్నా కావాలా? పవన్ కళ్యాణ్ చెప్పిన చెప్తాను ఒకటి తీసుకొస్తాను సార్. కొమరగిరిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? కొమరగిరి రోడ్లు కూటమి వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్ చేశారండి. సీసీ రోడ్లు అండి? సీసీ రోడ్లు కూడా సెలెక్ట్ అయ్యింది, మొన్న సెలెక్ట్ అయ్యింది. నా తెలిసి తార్ రోడ్లు అయితే ప్యాచ్లు వేస్తున్నారు ఎక్కువగా, సీసీ రోడ్లు కొత్త వేస్తున్నారు. అవునండి, కొత్త వేస్తున్నారండి. కొత్త మన కొమరగిరికి పంచాయతీకి 5 ఎన్నో సెలెక్ట్ అయ్యింది, మొన్న అప్రూవల్ ఇచ్చారు చేసుకోమని. అయితే కూటమి పాలన బాగుందంటారా? బాగున్నారు, బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండడం ఏ విధంగా చూస్తారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే పిఠాపురం మెయిన్ చాలా ప్లస్ పాయింట్ అండి. పిఠాపురం ఈ విధంగా డెవలప్ అవుతుంది సార్. మనకి హాల్ట్లు ట్రైన్ విషయంలో కూడా హాల్ట్లు కూడా సాధించేనే చాలా గొప్ప విషయం అనేది. అదే విధంగా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కరెక్టే అండి, ఇంకా ఆదాయం పెరిగే పనులు అంటే ఇప్పుడు టూరిజం డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? టెంపుల్స్ అవి డెవలప్ చేస్తారండి. బీచ్ రోడ్ కూడా సౌత్ కోత రాకుండా అదే కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, ఆ విధంగా వెళ్తే ఇంకా పిఠాపురానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందంటారా? మాకు 9 నెలలు కదండి పాలన, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంటుంది సార్. ఈ లోపు కూడా బాగా చేస్తారు సార్. అదే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వద్దు సార్. ఓకే సార్. ఇక్కడ బ్రిడ్జ్ లేదు కదండి, చాలా రోజుల నుంచి ఆటో నడుపుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు? చాలా ఎక్కువ పడిపోతున్నాం. చాలా మాకు యాక్చువల్ చాలా సంతోషం ఉంటుంది. చాలా ఇది కూడా మాకు ఆటంకం ఏమి ఉండదండి. చాలా కొంత కష్టంలో కూడా బాగా ఇబ్బందులు చేస్తున్నాం. అయితే ఇప్పుడు శాంక్షన్ అయిందంటే బ్రిడ్జ్ 59.70 కోట్లు మంజూరు అయినట్లుగా అయితే తెలుస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా చేస్తారు? ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు? మరి జగన్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి సాధ్యమైందని చెప్తున్నారు. పైకి చెప్తున్నారు. కళ్యాణ్ గారి పాలన బాగుందండి, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా? ఇప్పుడైతే బాగానే ఉందండి, ఇంకా చేస్తాను. ఇంకా మరి చేస్తే చాలా ఆనందం కూడా. అది బ్రిడ్జ్ పడడం వల్ల ఆటోలకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. ఇంకా గతంలో ఎలాంటి ఇబ్బందులు పడేవారు? చాలా కష్టపడ్డాడు బాబాయ్, చాలా ఇబ్బంది అపాయంగా జరిగిపోయింది. ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడేవారండి? మనుషులండి, ఆటో పాసింజర్ పాపం పని చేస్తున్నారు. స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలకి బస్సులకి మొత్తం అన్నట్టు ఇబ్బంది అండి, లారీ వాళ్ళకి. అయితే మీరు ఆటోలో చాలా ప్రయాణిస్తుంటారు, ఒక్కొక్కసారి పేషెంట్లు కూడా తీసుకొస్తుంటారు కదా? తీసుకొస్తారు, చాలా ఇబ్బంది పడుతుంది. ఊరండి మీది? మాది పిఠాపురం, ఇక్కడే డ్రైవర్స్ కాలనీ అండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు? బ్రిడ్జ్ లాగా అయితే ఇప్పుడు చాలా అవస్థలు పడ్డానండి. మినిమం రోజుకి ఒక 24 గంటలు కేటాయించుకుంటే మాకు మైక్ దగ్గర పెట్టుకోండి. ఇందులో సగం పైగా మాకు ఈ బ్రిడ్జ్ దగ్గరే టైం అనేది వృధా అయిపోయేది. మాది హౌస్ ఇక్కడ అయినప్పుడు కూడా గేట్ పడినప్పుడు మినిమం 1.30 గంట పైగా ఒక గేట్ పడిందంటే మినిమం 3 బండ్లు అండి. 3 బండ్లు వెళ్తే గేట్ తీసుకోరు కదా, చాలా ఇబ్బంది అయితే పడేవాళ్ళండి ఇంతకుముందు. మన బీసీ జనార్దన్ గారి వల్ల ఇప్పుడు మాకు బ్రిడ్జ్ శాంక్షన్ అవడం వల్ల కొంచెం మేలు జరుగుద్ది. దట్టు ఈ డ్రైవర్స్ కాలనీ అవతల ఉన్న ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ చాలా లేఅవుట్లు ఉన్నాయి వెనకాల. ఈ బ్రిడ్జ్ ప్రాబ్లం వల్ల ఇప్పటి వరకు ఈ హౌస్ అన్ని ఖాళీగా ఉండడం అయితే కానీ, మనకి రవాణా ఇబ్బంది అవడం వల్ల కానీ, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇటువంటి వాళ్ళందరూ ఇటు పక్క రావడం ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి బ్రిడ్జ్ పడుద్దో ఆటోమేటిక్గా ఈ పక్క ఏరియా డెవలప్ అవుద్ది, పిఠాపురం కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ బ్రిడ్జ్ గురించి చాలా సార్లు మాట్లాడారు కదా? అవునండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది అనుకుంటున్నారా? ఆయన వల్ల సాధ్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 ప్రభుత్వాలు మారినండి. ఇప్పటికి 2 ప్రభుత్వాలు కూడా బ్రిడ్జ్ చేస్తాం చెప్పారు కానీ ఇప్పుడు వరకు దీనికి పునాదులు అనేది పడలేదు. పవన్ కళ్యాణ్ గారు మనకి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం దీనికి అప్రూవల్ అనేది వచ్చింది. ఇది ఆయన హయాంలో పూర్తి అవుతుంది కూడా మేము అనుకుంటున్నామండి. అయితే కేంద్రం మన రాష్ట్రాన్ని ఏ విధంగా చూస్తుంది ఈ కూటమి పాలనలో అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే మనకు రోడ్లు అయితేనే కానీ ఇవన్నీ పనులు జరుగుతున్నాయండి. ఈ కూటమి ఫామ్ అయిన తర్వాత కేంద్రం కూడా సపోర్ట్ ఉందని అనుకుంటున్నాను. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది పిఠాపురాన్ని మీరు ఊహిస్తున్నారు? డెవలప్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మనకి సంవత్సరం కదా అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అభివృద్ధి అయితే జరుగుతుంది పిఠాపురం. ఇంకా మీరేం అబ్జర్వ్ చేస్తారండి అభివృద్ధి? రోడ్లే డెవలప్ అయినాయి కదా సార్. ఇంతకుముందు ఈ రోడ్లు ఉండేయండి, చాలా స్కూల్ పిల్లలు సైకిల్ వెళ్ళేటప్పుడు కానీ మేము చాలా చూసాం. ఈ రోడ్లు ఎంతమంది కొత్తగా ఉన్నప్పుడు భోజనాలు క్యారేజీలు పడిపోవడం, భోజనాలు రోడ్డుపై పడిపోవడం, పొద్దున్న పనులకు వెళ్ళేవాళ్ళు ఇటువంటి క్యారేజీలు ఇవ్వడం చాలా చూసాం. ఇటువంటి అంతకుముందు అయితే మరి రోడ్లు బాగుంది కదా సార్. ఇది బలాంటి వెళ్తాను, వర్షాలు పడింది అంటే పెద్ద పెద్ద గోతులు ఉండేయండి ఇక్కడ. ఆ గోతులు ఇబ్బంది పడేవాళ్ళం కదండి, బళ్ళు అవి పడిపోయి ఆ గోతుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను ముందు ప్రభుత్వం అయితే. ఇప్పుడు రోడ్లు అవి బాగున్నాయంటారా? బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండడం మీరు ఏ విధంగా చూస్తారా? మీకు అంటే మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం పరంగా కానీ కొంచెం అసంతృప్తి ఉందండి వర్మ గారి విషయాలు అయితే. మరి ఆయన కూడా ఏమైనా న్యాయం జరిగితే బాగుండేమండి. కొడవండి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆ టైంలో
కొద్దిగా ఆయన విషయాలు కూడా ఏమన్నా కొంచెం న్యాయపరంగా ప్రవర్తించకుండా అదేలేండి. ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసమే ఇంకా దాని కోసం పెద్ద మాట్లాడలేదు. అయితే ఇప్పుడు కూటమి పాలనలో బాగుందంటారా? బాగుంది సార్, ప్రస్తుతానికి అయితే బాగుంది. ఇప్పుడు కూటమి బాగా చేస్తే వరం గారికి కూడా మంచి పేరు వస్తుంది కదా? వస్తుంది. ఆయన అందుకోసం కదా సార్ దీన్ని పెద్దగా తీసుకోవాలంటే సైలెంట్ గా ఉన్నారు కదా ఆయన కూడా. చెప్పండి, ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ శాంక్షన్ అయింది అన్నారు పిఠాపురం నుంచి ఉప్పాడ రోడ్ లో, ఏ విధంగా చూస్తారు? సుమారు 59 కోట్ల పైన శాంక్షన్ అయింది. ఈ ఇబ్బంది అయితే, ఈ గేట్ వల్ల ఇబ్బంది అయితే చాలా కొన్ని సంవత్సరాల క్రితం ఉంది. కానీ ఇప్పుడు ఈ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఈ మొత్తం అందరూ కూడా చాలా అనుకూలంగానే ఉంటుందండి. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎవరి వల్ల ఒక సాధ్యమైందండి, ఎవరు కూడా ఇది చేయలేరండి. అంటే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడేవారు ఇక్కడ వాళ్ళు? ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అక్కడ ఆ గేట్లు పడి కదండి, అక్కడ 3 గేట్లు పడిపోయింది. ఉప్పాడ వెళ్ళాలంటే టైం పడిపోయింది. స్కూల్ పిల్లలకి ఇబ్బంది, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడేవారండి. ఆ ఇబ్బందులన్నీ నెరవేర్చడానికి కళ్యాణ్ గారు మంచి దృష్టి తీసుకుని ఇది మంచిగానే అది బ్రిడ్జి శాంక్షన్ అయిందండి. అయితే కళ్యాణ్ గారు ఇంకా చాలా హామీలు ఇచ్చారు, పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు, అవన్నీ నెరవేర్చుకుంటారు అనే దిశగా అడుగులు వేస్తున్నారని మీరు అనుకుంటారా? కంపల్సరీగా 100% ఆయన చేయగలడండి. ఇప్పుడు ఏంటంటే 100 పడకల హాస్పిటల్ కూడా చేశారండి, అక్కడ పెట్టారు. ఎవర గొల్లపోలు వైఎస్ఆర్ కాలనీలో ఉంటే అది బ్రిడ్జ్ కూడా అది ఇమీడియట్ గా శాంక్షన్ చేశారు. తర్వాత సూరంపల్లి వెళ్ళితే గేట్ అట్లా అది బ్రిడ్జ్ కూడా చాలా అనుకూలంగా చేశారు. ఇప్పుడు ఏలేరు దిష్టి మీద పడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఇది కళ్యాణ్ గారు అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే పాడానే ఒక సంస్థ పెట్టే పాడానే ఒక సంస్థ పెట్టారండి. ఈ పాడ వల్ల ఏ సమస్య అన్నా కూడా అక్కడ నెరవేరుతుందండి. ఈవేళ పిటిషన్ సోమవారం పిటిషన్ ఇస్తే మళ్ళీ సోమవారానికి పరిష్కారం అవుతుందండి. అయితే కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరు అంటున్నారు కదా, కొంతమంది ఏమన్నారంటే కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అంటున్నారు కదా. అందుబాటు మనకు పని అవుతుందో లేదో చూసుకోవాలండి. అందుబాటులో అవుతుందంటే ఆయనకి బోలని శాఖలు ఉన్నాయి, బోలని పదవులు ఉన్నాయి. సీఎం కేడర్ ఎంత ఉందో అంత కేడర్ చేయాలండి. ఆయన రావవసరం లేదండి. ఆయన రానాకే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చక్కగా చేస్తారు. ఓకే అండి. అయితే ఇంకా ఏం అబ్జర్వ్ చేశారు కూటమి ప్రభుత్వంలో? 100% బాగా చేస్తున్నారు. అంటే మీకు సంక్షేమం అభివృద్ధి రెండాటిలో చూసుకుంటే ఏది బాగుంది అనుకుంటున్నారు? ఇది ఈ కూటమి ప్రభుత్వంలోనే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డామండి, ఇంకా పడుతున్నారు కూడా. పడుతున్నాం. కాకపోతే బడ్జెట్ అది కేటాయించడం, బడ్జెట్ రిలీజ్ అయిందని వార్తల్లో రావడం చాలా మంచి విషయం. అది అదే విధంగా వీలైనంత తొందరలో ఈ ఆర్ బ్రిడ్జి పూర్తి చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది, ట్రాఫిక్ బాధలు ఉండవు. ఈ మధ్య గోతులు అయ్యి కప్పెట్టించారు, అది కూడా చాలా శుభ పరిణామం అన్నమాట. రోడ్ల విషయాల్లోనండి అండి, రోడ్డు విషయంలో. అయితే కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి డిప్యూటీ సీఎం గా? పాలన అంటే ఆయన కొంచెం మాకు అందుబాటులో ఉంటే నెలలో ఒక రోజైనా ఇక్కడికి షెడ్యూల్ పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మీకంటే ముందు ఇంకా మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే, నేను అడిగాను ఇలాగ అందుబాటులో లేరు అన్నారు కదా కొంతమంది, అంటే అందుబాటులో ఉండవలసిన అవసరం లేదు, మాకు అన్ని పనులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి మీరే విధంగా చేస్తారు? పనులు అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ప్రజా సమస్యల వేదిక అది పెట్టారు, గ్రీవెన్సల్ అది పెట్టారు, ఈ పాడ ఆఫీస్ అది పెట్టారు. కాకపోతే ఇక్కడ ముందు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగానే నెలలో ఒక రోజు ఇక్కడ వ్యాన్ పెట్టుకుంటే సామాన్యులు కలిపితే బాగుంటుందని మా ఉద్దేశం. అది అంటే ఇప్పుడు గ్రీవెన్స్ లో అన్ని పరిష్కారం అవుతున్నాయి కదండి? పరిష్కారం అవుతున్నాయి, కరెక్టే. ఆయన చూడాలని అభిమానంగా అడుగుతున్నారా? ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేని మనం చెప్పుకున్నాం అన్న విధానం ఉంటది కదా. ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నా పార్టీ పరంగా గట్టా ఏం మాట్లాడతా లేదు. నేను అభిమానిగా పిఠాపురం యొక్క పౌరుడి కింద మాట్లాడుతున్నాను. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గించుకున్నాం కాబట్టి మేము ఆయన నెలలో ఒకసారైనా మాకు అందుబాటులో ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఆయన అందుబాటులో లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇప్పుడే కదండి మొదలైంది. అంటే మరి ఇక్కడ దీనికి రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వడం కానీ, పశువుల సంతకు సంబంధించిన అభివృద్ధి పనులు కానీ, లేకపోతే పాడాన్ని తీసుకురావడం కానీ, గ్రీవెన్స్ లో సమస్యలు కావడం కానీ, లేకపోతే గొలపురోలు జగనన్న కాలనీ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదండి, అంతవరకు పర్వాలేదు. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. పిఠాపురం కళ్యాణ్ గారి పాలనలో నెంబర్ 1 గా దేశంలోనే అలాగే రాష్ట్రంలోనే నెంబర్ 1 గా అవుతుంది
నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఆ విధంగా చూస్తారా? మేము ఆ విధంగా చూస్తాం. కొత్త నాయకులు ఆయన సిద్ధాంతాలని, ఆయన యొక్క ఆలోచనల్ని బట్టి మేము కూడా ఆ ఉద్దేశంతో గెలిపించుకున్నాం. ఆ దిశగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఇంకా ఏమి అవ్వట్లేదు కదా, టైం పడుతుంది ఇంకానన్న ఉద్దేశంతో ఉన్నాం. మొదలైతే బాగానే ఉందంటారా? బిగినింగ్ ఎలా ఉంది? బిగినింగ్ బాగానే ఉంది. ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక కానీ పనులు అయ్యి బిగినింగ్ బాగుంది. మెయిన్ ముందు రోడ్లు ఎక్కడికక్కడే గుంతల రోడ్లు కానీ ఇవన్నీ పూడ్చి పెట్టారు, చాలా బాగుంది. తర్వాత ఇంకా డెవలప్మెంట్ అవ్వాలా, ఆయన అనుకున్న దానికి చేరుకోగలిగితే తర్వాత మీరు అన్నట్టు మంచి విషయాలు జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ కి డబ్బులు శాంక్షన్ అయ్యాయండి, నిధులు. అలా ఫీల్ అవుతున్నారు? బాగానే చాలా ఇబ్బంది అయిపోయింది కదా, చాలా ఘోరంగా ఉండేది. చాలా బాగుంది. ఇప్పుడైతే మారితే బాగుంటుంది కదా, పళ్ళు మారితే అంతే బాగుంటుంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది కదా, అన్ని మారితే కనుక ప్రాబ్లం ఏం లేదు. అంతా బాగుంది వచ్చాకనే. బయట మరి ఘోరంగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత బాగుంది, చెప్పగా కానీ చేయొచ్చు. అయితే ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు ఈ బ్రిడ్జ్ విషయంలో? ఎవరంటే ఒక సపోర్ట్, మన వరం సపోర్ట్ చేయడం, పడగని కసి ఉంది, అతని కసి మీద అయింది. ఒక ఆప్షన్ సంబంధించుకోవడానికి ఓన్లీ ఒక జనానికి ఏదైనా చేయాలన్న ఆప్షన్ కసి ఉంది, ఇంకా కసి మీద ముందుకు వచ్చాడు. దీని చాలా బాగుంది. మరి ఇది రోడ్లు కానీ ఏ విషయమైన చేస్తున్నారు బాగానే. నాకు తెలిసి ఫ్యూచర్ లో బాగుంటుంది ఆయన ఉంటే కనుక. బాగా పేరే లేదు, ఆయన ఉండేది బాగుంటుంది. కళ్యాణ్ గారి పాలన నచ్చిందా మీకు? చాలా బాగుంది. నేను వర్క్ చేస్తున్న నిర్వాళ్ళని ఇప్పుడు రోడ్లు బాగలేదు. నా ఇచ్చిన రోడ్లు ఎలాగే అభివృద్ధి కాదు, రోడ్లు అవుతున్నాయి. ఒక సోమ రోడ్డు కానీ, ఇరవై రోడ్డు కానీ రోడ్లు చాలా బాగా చేస్తున్నారు నిజంగానే. నాకు ఇది జగన్ ప్రభుత్వం ఆ రోడ్లకి అవ్వలేదు. ఈయన పాలన రోడ్లు బాగా అయ్యాయి. మరి అయితే జగన్ గారి పరిపాలనలో సంక్షేమం ఇచ్చేవారు కదా, అమ్మఒడి అలాంటివి ఇంకా ఇక్కడ మొదలు పెట్టలేదు అంటున్నారు. అమ్మఒడి ఏముందని ఇప్పుడు మన డబ్బులు మనకి ఎత్తున్నా అమ్మఒడి ఉందా? ఉండడానికి మెయిన్ బేస్ అని ఉండడానికి. నేను ఆయన పేరు పోకుండా ఉండడానికి ఏదో ఒక ఉండాలి కదా ఫార్మాలిటీ. మనకి వెళ్ళడం కోసం ఏదో ఫార్మాలిటీ ఆయన ఉండుకోవడానికి. రాజకీయాల్లోకి ఎత్తే ఎంతమంది ఎందుకు అమ్మఒడి ఇచ్చేసింది, అమ్మఒడి వచ్చేసింది. అది అభివృద్ధి ముఖ్యం అంటారా? అభివృద్ధి ముఖ్యం. అలా నాకు మెయిన్ ఒక రీజన్ ఉంది, మెయిన్ ఇల్లు. జగనన్న ఇల్లు స్థలం పెట్టి రాయించుకుని ఇల్లు పట్ల ఇచ్చాడు. ఆ తర్వాత ఇల్లు స్థలం చూస్తే ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక మీకు సెంటర్ ఎక్కేస్తానని చెప్పి అయ్యి ఇవ్వలేదు. మెయిన్ ఇల్లు లేదు, మీపై ఇల్లు లేదు. మీరు ఈ టాపిక్ వస్తే వాళ్ళ అందరితో బాగుంటుంది చెప్తాను నేను. ఇల్లు అందరికి ఇల్లు వచ్చేలా చూడాలంటారా? అందరికి ఇల్లు చూడాలి, ఉండాలా. నేను ఇల్లు లేదు. ఫార్మాలిటీకి వెళ్ళడం కోసం పెట్టే ఆప్షన్ లో తర్వాత మా పనులు వచ్చిన తర్వాత అవి ఆగిపోయాయి. మరి ఇల్లు ఇస్తారా లేదు తెలియదు, ఎవరో తెలియదు, సగం ఆగిపోయి. మీరు ఇల్లు కావాలి. ఓకే, అది ఇది పిఠాపురం ప్రజల అభిప్రాయం. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.